యాకోబు అరణ్య ప్రదేశంలో దైవ దర్శనాన్ని చూశాడు. ఏం చేశాడమ్మా? ఆ దైవ దర్శనంలో యాకోబు ఏం చేస్తున్నాడంటే ఆశ్చర్యపోతున్నాడు. అతనికి ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఎందుకని ఇంత ఆశ్చర్యము? అయ్యా, నేను ఏం భక్తి చేసినానో దేవుడు నన్ను ఇలా దర్శించటానికి. స్తోత్రం. నేనేం భక్తి చేసినాను దేవుడు నన్ను ఇలా దర్శిస్తున్నారు? నేనేమి భక్తి చేశానని దేవుడు నన్ను ఇలా దర్శిస్తున్నారు? యేసు ప్రభు వాక్యాన్ని పరిపూర్ణంగా నమ్మితే ఆ వ్యక్తి తన జీవితం అంతటిలో దేవుని యొక్క సందర్శనాన్ని అనుభవిస్తూ తన భక్తి ప్రయాణాన్ని చేయగలుగుతారు. స్తోత్ర. నీ తరువాత నీ బిడ్డలు, వారి బిడ్డలు అని మాత్రమే నేను చెప్పట్లేదు. నీ వరకే నీవు కూడా, మనిషికి 4 దశలు ఉంటాయట: కౌమారము, యవ్వనము, నడిప్రాయము, వృద్ధాప్యం. ఈ 4 దశలలో ప్రతి దశలో కూడా నిన్ను దేవుడు దర్శిస్తా. స్తోత్రం. నువ్వేం చేయాలంటే నీతో మాట్లాడిన, నిన్ను దర్శించిన దేవుణ్ణి నిత్యము వెతుకుతూ ఉండాలి. నిన్ను రక్షించిన, నీకు మేలు చేసిన దేవుడిని నిత్యము వెతుకుతూ ఉంటే దేవునికి స్తోత్రం. ఆయన నిన్ను దర్శించడానికి వస్తాను. అబ్రహాము గుడారము ఎదుట ఉండి ఏం చేస్తున్నాడు? ఆదికాండం 18వ అధ్యాయంలో చిన్న డేరా వేసుకున్నాడమ్మా. ఏం చేశాడమ్మా? డేరా వేసుకున్నాడు. డేరా వేసుకుని భార్యని ఇంట్లో పెట్టి ఆయన ఇంటి ఎదురుగా ఒక మమ్రే అనే సింధూర వృక్షం కింద కూర్చుని ఏదో చేస్తున్నాడు. అది ఏంటో ఇప్పుడు మీరు చెప్పాలి. ఒక సింధూర వృక్షం క్రింద కూర్చున్నటువంటి అబ్రాము సాధారణంగా ఏ మనిషి అయినా ఏం చేస్తాడు? 100 పశువులు ఉన్నాయి. ఏమున్నాయమ్మా? పశువులు. అదే మరి దానికి ఏం పిల్ల పుట్టిందో, దీనికి ఏం పిల్ల పుట్టిందో, ఆ కాపరి ఎలా కాస్తున్నాడో, మందలు ఎలాగున్నాయో, వీటి గురించి ఆలోచించుకోవచ్చు కదా. అతనికి కలిగిన ఆస్తిపోస్తుల గురించి, ధన సమృద్ధి గురించి, లేకపోతే ఆయన చుట్టుప్రక్కల ఉన్న ప్రజల గురించి, ఆయనతో సహవాసంగా ఉండేవాళ్ళు కానీ, ఆయనకి చెందిన వారు కానీ, ఆయన బంధువులు కానీ ఎవరేం చేస్తున్నారా, ఎవరి కుటుంబాలు ఎలాగున్నాయా, ఇవన్నీ ఆలోచించుకోవచ్చు కదా. అందరూ ఎలా బ్రతుకుతున్నారు, నేను ఎలా బ్రతుకుతున్నాను, ఇలాగ ఆలోచించుకోవచ్చు కదా. అబ్రహాము ఏం చేస్తున్నారంటే తనకు దాగుచోటు అయిన దేవాది దేవుని వెతుకుతా ఉన్నాడు. నువ్వెవరిని వెతుకుతున్నావు? స్తోత్రం. నీకు దాగుచోటు ఏదో దొరికింది కానీ ఆ దాగుచోటులో నువ్వేం వెతుకుతున్నావు? దేవునికి స్తోత్రం. వాక్యము ఒక భక్తుని దాగుచోటైతే ఆ వాక్యానికి ఆ వ్యక్తి ధ్యానించే వ్యక్తి అయి ఉండాలి. వాక్యాన్ని ఏం చేయాలమ్మా? ధ్యానించాలి. ఆ వాక్యమును ధ్యానించినప్పుడు మనిషిలో ఉండే ముడత, మచ్చ, డాగు, కళంకు ఇవి తొలగిపోతాయి. వరకనే అద్దం ముందుకు రాకుండా మనిషి ఎలాగుంటాడో తెలియదు. అలాగే దైవ సన్నిధి ఎదుటికి రానంత వరకు నువ్వు మంచిగా కనిపిస్తావు. కానీ దేవుడి సన్నిధి నీకు ఎదురుగా పెట్టినా కూడా అయినా నీకు కనబట్టలేదు అనుకో, ఇక దానికి ఏం చేయాలా? స్తోత్రం. హల్లెలూయా. ఇదమ్మా నీ గుణం, ఇదమ్మా నీ స్వభావం అని చెప్తే మనం ఏమనుకుంటున్నామంటే, నువ్వేమనుకుంటున్నావంటే పాస్టర్ గారు చెప్పేవాడే కానీ తన్నేవాడు కాదు కదా. స్తోత్రం. నాలో ఈ మంచి లేదు, ఈ చెడు ఉంది, ఆ చెప్పడం వరకే పాస్టర్ గారి బాధ్యత. కానీ ఆయన వచ్చిన తంతకాయనిగా అధికారం ఎక్కడుంది? నీకు చెప్పిందెందుకు? దేవుని కోపము నీ మీదకు దిగిరాక ముందే నీలో ఉన్నటువంటి ఆ తప్పును సరి చేసేసుకో. స్తోత్ర. దేవుని కోపము నా మీదకు దిగిరాక ముందే మన తప్పును మనం సరి చేసుకుంటే నీ ముఖం చక్కగా కనబడుతుంది. నేను అద్దం ముందుకు వచ్చినాను, నా ముఖం కనబడినప్పుడు నా ముఖంలో ఏముందో నాకు తెలిసింది. స్తోత్రం. కాబట్టి
దేవుని సన్నిధి ఎదుటకు వస్తున్న నీకు నువ్వు కనబడుతున్నావా లేదా? నాకు నేను కనబడుతున్నానా లేదా? స్తోత్రం చెప్పండి. ఇలా నీకు నువ్వు కనబడితే ఈ ఆలోచనలో లోకం ఎన్నో చెప్పిద్ది. ఆ చెప్పిన మాటలన్నీ వింటే లోకానికి ఏమొచ్చిద్దో నీకు అదే వచ్చిద్ది. యేసుబాబు కొన్ని చెప్తాడు, ఈయన మాటలు వింటే లోకంలో వచ్చిన దాని నుంచి ఈయన తప్పిస్తాడు. ఆయన తప్పిస్తాడనే గుడికి వచ్చి మీరు యేసు ప్రభువుని తప్ప మరొక దానిని సేవించకపోవడానికి గల కారణం అని దైవజనుడిగా నేను ప్రకటిస్తాను. స్తోత్ర. దైవజనుడిగా నేనేం చెప్తానంటే, ఈ యేసు ప్రభువు గొప్పవారు, ఆయన సర్వశక్తిమంతుడు, సర్వాధికారము కలిగిన దేవుడు అని చెవితో చెప్పబడిన మాటలు, కంటితో చూడబడిన మాటలు నేను దర్శించి ఈ దేవుని గొప్పతనాన్ని ధ్యానిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. మరి లోకం మాట విని నువ్వు అది కలవరపడినట్లుగా నువ్వు కలవరపడితే దేవుడిచ్చే కాపుదల నువ్వు ఎలా సంపాదించుకుంటావు? స్తోత్రం. ఈయనిచ్చే భద్రత, ఈయనిచ్చే కాపుదల నీకు కావాలి అంటే లోకం ఏ డ్యాన్స్ ఎత్తే నువ్వు ఆ డ్యాన్స్ వేయకూడదు. లోకం ఏ డ్యాన్స్ ఎత్తే నువ్వు ఆ డ్యాన్స్. స్తోత్రం. చూడండి, మనము దైవ సన్నిధిలో మనల్ని మనం చూసుకోగలం. ఏం చేయగలమండి? చూసుకోగలం. ఈ చూసుకునేటప్పుడే ఏం చేయాలంటే చాలామంది చెప్తారండి, ఏమంటారంటే వాళ్ళకి ఎవరో తెలియదండి. ఆ ఎవరో తెలియని పెద్ద మనుషులు ఏమంటారంటే, ఎప్పుడు చూసినా సురేష్ పోతున్నాడు. ఆయన ఇక ఆ దేవుడు మాట్లాడిన మాటలకి ఒక చక్కని పేరు పెడతాడండి. అరే నేను ఈ స్థలాన్ని చూసినప్పుడు ఇది మనోహరమైన స్థలం అని అడవి తుప్పలో పొదలనుకున్నా. కాదు, ఇందులో దేవుని మహిమ ఉంది, దైవ దర్శనం ఉంది, ఇది ఒక దేవాలయము కావడానికి యోగ్యమైనది అని తాను ఒక దేవాలయాన్ని అరణ్యపు తుప్పలలో చూస్తున్నాడు. ఈరోజు నా జీవితంలో, నీ జీవితంలో అరణ్య తుప్పలు అనే పరిస్థితులు కనిపించినప్పుడు అందులో ఒక దేవాలయాన్ని నువ్వు చూడగలగాలి అని చెప్పానంటే వాక్యంలో ఉన్నటువంటి దేవుణ్ణి నువ్వు స్పష్టంగా విధేయతతో వినాలి. స్తోత్రం. ఈ వాక్యములో ఉన్న దేవుడిని నువ్వు విధేయతతో వింటే, స్పష్టంగా వింటే, నీవు ఉన్న చోట అరణ్యపు తుప్పలలో దేవాలయం నీకు కనిపిస్తుంది. కనిపించదా? కనిపించింది. దేవునికి స్తోత్రం. చాలాసార్లు అనుకోవచ్చు, పాస్టర్ గారు, దైవజనులు మందిరం గురించి ఉన్న స్థలాన్ని దర్శించి అడవి తుప్పలలో నేను దేవాలయాన్ని కట్టగలను. మన హృదయాలు అడవి తుప్పలు కాదా? మన హృదయాలు అడవి తుప్పలు. ఇటువంటి మనలను దేవుడు అంటున్నాడు కదా, నేనేదో జ్ఞానవంతుణ్ణి, బుద్ధిమంతుణ్ణి, భక్తిమంతుణ్ణి అని నువ్వు అనుకుంటున్నావేమో, ఎవరెవరినో చూసి వాళ్ళది వీళ్ళది అని విమర్శిస్తున్నావేమో. కొన్నిసార్లు వాళ్ళల్లో ఉన్న నీతి కూడా నీ దగ్గర ఉండని అడవి స్వభావాలు నీలో ఎన్నో ఉంటాయి. మొదట నిన్ను నువ్వు చూసుకో. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అడవి స్వభావం కలిగినటువంటి మనల్ని ప్రభు అంటారు కదా, నిన్ను దేవాలయంగా మారుస్తాను. యేసు ప్రభు నిన్ను ఒక దేవాలయంగా చేయాలి అని కోరుకుంటే నా హృదయం, నీ హృదయం దేవుడు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క ఉన్నతమైనటువంటి ఆలోచన మీద దృష్టి పెట్టాలి. స్తోత్ర. నా విషయంలో దేవుడు ఇంత గొప్ప ఆలోచన కలిగి ఉన్నారా? అయితే నేను నిర్లక్ష్యం చేయకూడదు, నా మీద నేను నిర్లక్ష్యం చూపకూడదు. అమ్మో, దేవుడికి నాలో ఎంత మంచి మనస్సు,
ఆయన మనసును ఆకర్షించే ఏ గుణమో నాలో ఆయన చూశాడా? అయితే నేను మరి అధికముగా ఆయన దృష్టి అంతా నా మీదే నిలిపేటట్లు నేను ఆయనను సేవించాలి, ఆయన ఆరాధించాలి, నమ్మకమైన సత్యమైనటువంటి మాటలు మాట్లాడే వ్యక్తిగా, ప్రార్థనలు చేసే వ్యక్తిగా, భక్తిని చేసేటటువంటి వ్యక్తిగా నా ఆత్మీయ వ్యవస్థను సిద్ధపరచుకోవాలి. స్తోత్రం. నా ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి అనే మంచి ఆలోచనలతో భక్తి చేసినప్పుడు యేసు ప్రభు ఈరోజు మనతో అంటున్నారు కదా, నిన్ను ఒక దేవాలయంగా మార్చడానికి నేను నిన్ను ప్రేమించినవాడు, నిన్ను ఒక దేవాలయంగా మార్చడానికి నేను నీ వద్దకు వచ్చిన వాడును అని ఈ దేవుడు చెప్పేవారుగా ఉన్నారు. నిన్ను ఒక దేవాలయంగా చేస్తారట. స్తోత్రం. హల్లెలూయా. అయితే యాకోబు పనిచేసాడండి. తనతో చెప్పిన మాట కాలం గడిచిన తరువాత ఆయన మరిచిపోయే వ్యక్తిగా ఉండలేదు. దాన్ని గుర్తుపెట్టుకుని చాలా కాలం తర్వాత తనతో ఉన్న వారందరితో అంటాడు, తన దశమ భాగాన్ని తీసి మందిరానికి ఇచ్చేసి యావదాస్తిలో దశమ భాగాన్ని తీసి మందిరానికి ఇచ్చి నూనె తైలాన్ని తీసుకుని ఈ బేతేలోనే స్థలానికి వచ్చి ఆయన అంటాడు, నేను మందిరం కడతానని దేవునికి వాగ్దానం చేశాను. స్తోత్రం. హల్లెలూయా. నేను మందిరము కడతానని దేవునికి వాగ్దానం చేశాను. నిన్ను దేవాలయంగా మార్చాలి అని కోరుకున్న దేవుణ్ణి నీకు చిన్న మేలు జరిగిన తర్వాత, ఉపకారం జరిగిన తర్వాత మరిచిపోయే వ్యక్తిగా కాకుండా, దేవుడు నీతో చెప్పిన మాటను నన్నే దేవాలయంగా చేస్తానన్నాడు దేవుడు, కనుక నాలో నివసించండి యేసయ్యా అని నీ హృదయాన్ని ఎప్పుడు యేసు ప్రభుకి సింహాసనంగా ఉంచటానికి, నా హృదయాన్ని ఎప్పుడు దేవుడికి సింహాసనంగా ఉంచటానికి నేనెంత కష్టపడాలో, నువ్వెంత కష్టపడాలో ఆ విషయం మీద నువ్వు ధ్యాస పెడితే దేవాలయంగా కావలసిన నిన్ను నీవు నిర్లక్ష్య పెట్టవు. స్తోత్రం. హల్లెలూయా. నిన్ను నీవు నిర్లక్ష్య పెట్టకుండా ఉండు. నీవు క్రీస్తుకు దేవాలయం, యేసు నివసించే ఆలయం. కనుక ఈ హృదయంలో ఈ లోకంలో ఉన్న చెత్తా చెదారంతా తీసుకొచ్చుకుని ఇందులో పెట్టుకోబాక. ఇది క్రీస్తుకు ఆలయం కనుక దేవుడు చిన్న మేలు చేస్తే ఇక ఆ మేలుతోనే ఆయన గురించి ఏమీ ఆలోచించకుండా మేలు ఎంబడి మేలు ఈ పోగు చేసుకునే పనిలో ఉన్నావేమో. యాకోబు కూడా సంపాదనలో ఉన్నాడు. మామగారు అంటాడు, చాలా కష్టపడ్డాను, ఎవరయ్యా నాకు జీతం ఎదురా, ఎప్పుడుకప్పుడే మార్చేస్తుంటివి, నీ దుంపదేగా, ఎప్పుడుకప్పుడే నేను ఎంత కష్టపడ్డాను అందులో చాలా లాగేసి కొంత ఇస్తుంటివి. నేను పడిన కష్టానికి జీతమే ఏది, రావలసింది ఎంత అని యాకోబు ప్రశ్నిస్తాడు. సంపాదనలో ఉన్నాడు, కానీ దేవుడు తనతో మాట్లాడిన మాటను మరిచిపోలేదు. చాలా ఉన్నతమైనటువంటి దైవ సన్నిధిలో మనల్ని మనం క్రీస్తుకు ఒక దేవాలయంగా కట్టుకోవాలి అని కోరుకుంటే మేలుల కొరకు మాత్రమే కాకుండా యేసు ప్రభు నా హృదయంలో నివసించాలి అనే విషయాన్ని నువ్వు గుర్తించుకోవాలి. స్తోత్రం. యేసు ప్రభు నా హృదయంలో నివసించాలి, నాకు ఈ సంవత్సరం ఇంత రావాలి, ఈ సంవత్సరం నా బిడ్డలకి ఎలా చదువుకోవాలి, ఇలా నా కుటుంబం ఎదగాలి, ఇవి మేలులమ్మా. మేలు వెంబడి మేలు కొరకు యేసుని వెంబడిస్తున్నావేమో. యేసు ప్రభువుని నీ హృదయంలో సింహాసనాసీనునిగా చేసుకోవడానికి నువ్వు ఎంత కష్టపడితే అంత ఈ దేవాదేవుడు నీ మార్గాన్ని సరళం చేస్తాడు. సత్యాన్ని ఎలా గుర్తించాలి, దానికి ఎటువంటి విలువ ఇవ్వాలి, దానికి ఎలా లోబడాలి, సత్యం వద్ద నువ్వు ఎలా నీవు భక్తిలో కట్టుకోవాలి అనే ఈ విషయాలన్నీ దేవాదేవుడు నేర్పిస్తారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటలు ఆలకిస్తూ ఉన్నారు, వినండి. నీవు క్రీస్తుకు ఒక దేవాలయం కావాలి అని అంటే
యేసు ప్రభువు నీలో నివసించాలి అని అంటే కొన్నిసార్లు మనము మాట్లాడినప్పుడు మన మాటలలో చిన్న చిన్న తిరుగుబాటు స్వభావాలు కనిపించవచ్చు. కొన్నిసార్లు మనం మాట్లాడుతున్నప్పుడు మన మాటలలో మనకేదో ఒక నష్టం వచ్చి పడిందేమోనని ఆ దేవునికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతూ ఉండవచ్చు. ప్రభు అంటున్నాడు, దేవాలయంగా ఉండవలసిన నీలో ఈ స్వభావాలు ఉండకూడదు. స్తోత్రం. దేవాలయముగా ఉండాలని నీవు కోరుకుంటే మోసపూరితమైన నీ మనస్సును సిలువ వేయాలి. గలతీ పత్రిక. నాతో నీతో దేవుడు నా కొరకు నీ కొరకు వ్రాయించి ఉంచిన మాట. స్తోత్రం. దుష్టుడైన అపవాది చేతికి నిన్ను అప్పగించుకొని భక్తులైన వారిని సైతం అట్టి సాతాను కాడి క్రిందకు లాగాలి అనే దుష్ట హృదయాన్ని నువ్వు విడిచిపెట్టి దేవుని వాక్యం నా కొరకు ఏమని సెలవిస్తా ఉంది అని చూడగలిగితే గలతీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనంలో ఉన్న వాక్యం ఈ విధంగా అంటూ ఉంది, నన్ను నిన్ను ప్రభువు ఎలా ఈ యొక్క క్రీస్తు కొరకు నిలబడడానికి, నీ హృదయం క్రీస్తు కొరకు మాత్రమే నిలిచి ఉండడానికి ఏం చేయాలి అనే మాటను ఇక్కడ తెలియజేస్తా ఉన్నారు. ఏమంటున్నారంటే, ఇంటి వాటికి విరోధమైన నియమం ఏమీ క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. స్తోత్రం. క్రీస్తు యేసు సంబంధులు ఏం చేయాలి అని చెప్పారంటే, నేను క్రీస్తుకు చెందినదానను, నేను యేసుకు చెందినదానను అని నిరూపించుకోవడానికి, ఆ దేవుడిని నీ ద్వారా మహిమపరచడానికి, దేవుడు నీతో ఉన్నాడు అని సాక్ష్యం ఇవ్వడానికి నువ్వేం చేయాలి అంటే, ఈ శరీరాశలు, ఈ దురాశలు ఇవి ఎప్పుడు కూడా నీ చుట్టూ పరిభ్రమించి శోధిస్తూ ఉంటాయి. స్తోత్రం. ఈ శరీర దురాశలను ఏ వ్యక్తి అయితే తనకు అంటకుండా కాపాడుకుంటూ వస్తుందో ఆ వ్యక్తి క్రీస్తు నామాన్ని మహిమపరిచే వ్యక్తిగా, క్రీస్తు నామాన్ని ఘనపరిచే వ్యక్తిగా ఉంటూ వస్తా. సంఘమా ఆలకించండి. శరీరమును దాని ఆశలను ఏం చేయాలండి? శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ, ఈ శరీరానికి ఇచ్చలు ఉన్నాయి, ఆశలు ఉన్నాయి, దురాశలు ఉన్నాయి. వాటిని సిలువ ఎందుకు తెచ్చి సిలువ వేయాలి? ఏం చేయాలమ్మా? నువ్వు పాపం చేసి యేసుబాబును సిలువ వేయాలి అనుకుంటే సాతాను సంబంధివి. స్తోత్రం. నీ పాపానికి సిలువ వేసి యేసునాయన్ని మహిమపరచాలి అనుకుంటే నువ్వు నిజమైన విశ్వాసివి, సైనికుడిగా పనికి వచ్చే వ్యక్తివి. నీ పాపాన్ని బట్టి యేసు ప్రభువును సిలువ వేయాలి అంటే సాతాను చేతికి చిక్కిపోయిన దొంగలు. దేవునికి స్తోత్రం. సాతాను చేతికి చిక్కిపోయిన దొంగలు. దేవునికి స్తోత్రం. ఈ శరీర ఆశలను, ఈ శరీర బలహీనతలను సిలువ వేసుకోవడం అంటే ఏంటంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం అండి. ఉపవాస ప్రార్థన చేస్తే ఏ బలహీనత అయినా సరే ఓడిపోతుంది. ఏ బలహీనత అయినా, నాకు ఈ ప్రాబ్లం ఉందండి, ఉండని మనిషి ఎవరు ఉంటారు? ప్రతి శరీరానికి ఏదో బలహీనత ఉంటుంది. శరీరం అంటే బలహీనత కలిగింది, ఏదో ఒక పాపం కలిగి ఉంటాం. ఉపవాస ప్రార్థన అట్టి బలహీనతలను జయించగలిగిన శక్తిని ఇస్తుంది. ఉపవాస ప్రార్థన ఏం చేస్తుందమ్మా? ఈ శరీర బలహీనతలను జయించే శక్తి ఉపవాస ప్రార్థనకు ఉంది. మరి ఎప్పుడేని ఉపవాసం ఉన్నప్పుడు 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు, 6 గంటలు మోకరించి ప్రార్థించే వ్యక్తి అయితే మరి ఎన్నడూ నిన్ను శోధించే శోధన నీ ఎదుట నిలబడదు. స్తోత్రం. మనం చేయకపోతే
ఉపవాసం అని పేరు పెడితే కానీ మోకరించలేదు. నా బలహీనత ఇదయ్యా అని యేసు ప్రభుతో కన్నీటితో చెప్పలేదు. ఇంకా సిలువ అంటే నీకు ఏమర్థమైంది నాయనా? స్తోత్రం హల్లెలూయా. నువ్వు ఉపవాసం ఉండడం సిలువ, మోకరించి ప్రార్థన చేయడం సిలువ. నా బలహీనత ఇది ప్రభువా, నాకు జయించే శక్తినివ్వు అని అడగడమే సిలువ వేయబడడం. అలా నీవు అడిగిన రోజున వాక్యం ఉంది, ఇంద్రియ నిగ్రహ శక్తి కలిగిన ఆత్మను నేను మీకు ఇచ్చుచున్నాను. ఏమాత్మ? ఇంద్రియ నిగ్రహ శక్తి కలిగిన ఆత్మ. ఆ పరిశుద్ధాత్మని ఏం చేస్తుందంటే నీ బలహీనతను జయించే శక్తినిచ్చి క్రీస్తును మహిమపరుస్తూ ఉన్నప్పుడు, స్తుతిస్తూ ఉన్నప్పుడు నీకు కలిగేటటువంటి సంతోషం, నీకు కలిగేటటువంటి శారీరక ఆరోగ్యం, నీకు కలిగే కుటుంబ అభివృద్ధి ఎలా కలుగుతుందో స్పష్టంగా వాక్యం నీకు తెలియచేయడానికి ఇష్టపడుతుంది. స్తోత్రం. అవన్నీ తెలుసుకోవడానికి నువ్వు కష్టపడాలి, కానీ అవన్నీ తెలుసుకోవడానికి నువ్వు ఈ వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించాలి. కానీ కొంచెం అర్థమై కొంచెం అర్థం కాకోకుండా నీవు ఉపవాస ప్రార్థనలో ఎలా ప్రార్థించాలో నేర్చుకోకుండా ఉంటున్నావేమో. ఉపవాస ప్రార్థనలో మోకరిల్లి ప్రభువుని ప్రార్థించాలి, చేతులెత్తి ఆయనతో మనవులు చేయాలి. నా బలహీనత, నీ బలహీనత దేవునికి మనవి చేస్తూ ఉండగా దేవుడు నూతన శక్తిని ఇస్తాడు. ఆ శక్తి ఎటువంటిది ఏంటంటే నీ లోపాన్ని నీకు చూపి నేను దోషిని అని అనకుండా చేయగలిగినంత గొప్ప శక్తి. దోషము కనిపించని స్థితి ఎప్పుడు వస్తుంది అంటే దేవునితో సహవాసం చేసినప్పుడు మాత్రం. యేసు ప్రభువుతో ఉన్నతంగా ఎప్పుడు సహవాసం చేస్తావో అప్పుడు ఒక స్థితి వస్తుంది. అది ఏంటి అంటే దోషము దోషముగా కనిపించదు, దోషము కింద మనిషి బానిసత్వం చేయడు. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి సిలువ వేసుకునే అనుభవం వాక్యం ఏమని చెప్పింది అంటే బేతేలుకు హాయికి మధ్య బలిపీఠమును కట్టుట అంటే విశ్వాసి క్రీస్తు నుండి దూరం కాకోకుండా లోకాశలు, శరీరాశలు, జీవకుడంబం వీటిలో ఏది విశ్వాసిని బంధిస్తా ఉందో, భక్తి చేయాలనే ఆశ ఉంది, కీర్తన చేయాలనే ఆశ ఉంది, ప్రార్థన చేయాలనే ఆశ ఉంది, మందిరానికి వస్తూ ఉంది, కానీ లోకం, శరీరం, జీవకుడంబం ఈ మూడు ఈ వ్యక్తిని ఎలా వశపరుచుకుంటూ ఉన్నాయి, స్వాధీనం చేసుకుంటూ ఉన్నాయి. మొత్తం ముందు ఇచ్చి ఒక వ్యక్తిని దోచుకున్న రీతిలో ఈ లోకాశలు, శరీరాశలు, జీవకుడంబం విశ్వాసికి మొత్తం ముందు ఇచ్చి ఆ వ్యక్తిని తమకు బానిసగా మార్చేసుకుని స్తోత్రం. బలిపీఠం కట్టడం అంటే అర్థం ఏంటంటే శరీరాశలను జయించటానికి క్రీస్తు యేసునాథుని ప్రార్థించుట. నీ మనవి దేవుని సముఖమునకు చేరినట్లుగా, నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరినట్లుగా, నీవు దైవ సన్నిధిలో మోకాళ్ళు ఉండడం అనేది జరిగితే నీవు మోకాళ్ళు ఉన్నప్పుడు నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేర్చబడుతుంది. దేవుని యొద్ద నుండి కార్యాలు చేయు శక్తి నీ మీదకు దిగి వస్తూ ఉంటుంది. స్తోత్రం. దేవుని యొద్ద నుండి ఆయన తన హస్తాన్ని చాపినప్పుడు నీ మీద దేవుడు పరిశుద్ధాత్మ అధికారం చేయడం ప్రారంభిస్తుంది. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే నీ మీద అధికారం చేయడం ప్రారంభిస్తాడో నువ్వు ఏ సంఖ్యలలో ఉన్నావో, ఏ బంధకాలలో ఉన్నావో, ఏ బానిసత్వంలో ఉన్నావో అవన్నీ కూడా వ్యర్థమైపోతాయి. స్తోత్రం. సంఖ్యలు తెగిపోతాయి. నా వల్ల కాదు, ఈ పాపం మానడం నా వల్ల కాదు, ఈ బానిసత్వం నుంచి బయటికి రావడం నా వల్ల కాదు, అవసరమైతే నేను ఇంకొకరినైనా ఈ బంధకాల్లోనికి లాగేస్తా, నీ మాత్రం విడిపించబడలేదు అని ఎవరైనా అనుకుంటూ ఉంటే, నిజముగా మొర్ర పెడితే, నిజముగా ప్రార్థిస్తే పరిశుద్ధాత్ముడు నీ యొద్దకు వచ్చి నీ బంధకాలను తెంచివేసే శక్తి నేను ప్రకటిస్తూ ఉన్న వాక్యానికి ఉంది. నేను ప్రకటిస్తూ ఉన్న పరిశుద్ధాత్మ దేవుడికి ఉంది. స్తోత్రం. హల్లెలూయా. కనుక బలిపీఠం కట్టు, బేతేలుకు హాయికి మధ్య బలిపీఠం కట్టు. ఆ బలిపీఠం వద్ద మోకరిల్లి ప్రార్థించాలి. ఏం చేయాలమ్మా? అమ్మగారు చేపిస్తుందిలే, బాబు చేపిస్తాడులే ప్రార్థనలో, ఏమీ సరిగా చేపించలేదు.
అన్నం తినడం వచ్చిన పిల్లగాడికి అన్నం కలిపి పెట్టు అంటే ఎట్లుంటుందో, మోకరిల్లి చేతులెత్తి ప్రార్థించుట, నేను చేయవలసినటువంటి ఉపవాస దీక్షాన్ని దేవుని వాక్యం చేత ప్రకటించబడుతూ ఉన్నా కూడా మనం ప్రార్థిస్తున్న వారంగా ఉన్నామా? ఏం చేస్తున్న వారంగా ఉన్నాం? నీ నేత్రాలతో బహు విమర్శగా సేవకుడు నువ్వు చూస్తున్నావు, కానీ మోకాళ్ళుని ప్రార్థించే వ్యక్తిగా నువ్వు ఉన్నావా లేదా? ప్రార్థించుకోకుండా మాటలు నీ నోట నుండి రానియడం నీకు పాపం. అది సురేష్ చెప్పే పాపం కాదు, దేవుడు చెప్పే పాపం. స్తోత్రం. ఆయన నీకు కనిపించడానికి చాలా దూరంలో ఉండవచ్చు. ఏమి ఆ దేవుడు నీ దగ్గర ఏమైనా ఉన్నాడని అంటే, నా దగ్గర ఉన్నాడు అని నీతో నేను చెప్పను, కానీ ఆయన కనిపిస్తాడు అని మాత్రం చెప్తాను. స్తోత్రం. దేవుని వాక్యం ఏమని చెబుతుంది అంటే, బలిపీఠము కట్టుట అంటే నిజమైన ప్రార్థన చేయుట. మొరపెట్టువారు కలరు నిజముగా. ఆ నిజమైన మొరగా నీ మొర ఉండడానికి నువ్వేం చేయనక్కర్లేదు. మోకాళ్ళుని ప్రార్థించడానికి మనస్సును తీర్మానం చేసుకో. మనసులో ప్రారంభిస్తే ఇక నువ్వు భక్తిలోనికి వచ్చేసినట్లే. ప్రారంభిస్తే అసలు నువ్వు నిజమైనటువంటి విశ్వాస జీవితంలోనికి వచ్చినట్టు. స్తోత్రం. చేద్దాములే అనుకోవటం వేరు, చేస్తూ ఉండడం వేరు. ఉపవాస ప్రార్థన, మోకాళ్ళుని చేతులెత్తి ప్రార్థించుట, చేద్దాములే అనుకోవటం వేరు, మోకరిల్లి చేస్తూ ఉన్న అనుభవం వేరు. ఏ మెట్టులో ఉన్నావు? నోరు తెరిచి మాట్లాడు. స్తోత్రం చెప్పు. మనం దేవుని సన్నిధిలో మోకాళ్ళలోనే బిడలమైతే ఆచారపూర్వక భక్తి చేస్తున్నాం. ప్రార్థనలు 21 రోజు, ప్రార్థనలు 40 రోజు. మేమేదో చెప్తే నువ్వు కూడా అనేస్తున్నావు, కానీ ఆచారం భక్తి మనం చేస్తున్నామా, ఆరాధన భక్తి మనం చేస్తున్నామా అనేది విమర్శించుకోవడం లేదు. స్తోత్రం. మనం ఎక్కడ బలిపీఠం కట్టావు? నువ్వెక్కడ బలిపీఠం కట్టావు? ఇక్కడ చర్చిలో ఏమన్నా ట్యాక్స్ గారు కట్టిస్తారని అనుకుంటున్నావా? పాఠం చెప్పి పంతులు గారు బళ్ళూరు చదువుతాడు అనుకున్నావా నిన్నో? మరి ఏం చేస్తున్నా? స్తోత్రం. మనం ఇక్కడ ఉన్నది మన కుటుంబాల వద్ద చేసి మరంగా ఉండాలి. స్తోత్రం. ఇప్పుడు నేను ఉపవాస ప్రార్థన చేశాను అనుకో, నేను ప్రార్థన చేస్తే ప్రభు నన్ను దర్శించారమ్మా అని సాక్షి చెప్తా. అర్థమైందా? అలా ఏ వ్యక్తి అయితే దేవుని సన్నిధిలో సమయాన్ని గడుపుతాడో, మోకాళ్ళలోని దేవునితో తిరుగుతాడు. ఎప్పుడు తిరుగుతామండి? మార్చబడాలండి. స్తోత్రం. చాలా మంది ప్రార్థనలు కష్టం వస్తే చేస్తారండి. అంటే ఈ మనిషితో మనం ప్రార్థన చేయించాలంటే ఆ మనిషిలో ఉన్న ధర్మశాస్త్రం ప్రకారం అతనికి ఏదైనా సరే మోకరించి ప్రార్థించేటంత కష్టం రావాలి, లేకపోతే ఆ మనిషి మోకాళ్ళు లేదట. అది వాళ్ళ ధర్మశాస్త్రంలో ఉన్న ఒక పాయింట్ అంట. మరి మన ధర్మశాస్త్రంలో ఉన్న వాక్యం వాళ్ళకి చెప్తే ఎప్పుడు అంగీకరిస్తారో, ఎలా అంగీకరిస్తారో తెలియట్లేదు. స్తోత్రం. నువ్వు ప్రార్థన చేయడానికి నీకు కష్టం రావాలా? ఏం మాట్లాడుతున్నావు? విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో మెళుకువ కలిగి భక్తి చేయాలి అని అంటే, స్తోత్రం, నువ్వు మోకాళ్ళు దేవునికి మొరపెట్టే వ్యక్తిగా మార్చబడాలి. నువ్వు చేస్తున్న కొద్ది అదే వచ్చేస్తుంది ప్రార్థన. వాళ్ళందరూ పెద్ద పెద్ద ప్రార్థన చేస్తారు, నాకు రావు అని అంటే నేను ఒకటే చెప్తున్నా, ఉపవాసం ఉండి మోకరించి చేతులెత్తి యేసు ప్రభువా నీకు స్తోత్రం అంటంతో ప్రారంభించు. నీకు వచ్చిన మాట మనస్ఫూర్తిగా ఎన్నిసార్లు అయినా చెప్పు, అదే ప్రార్థన అంటే. స్తోత్రం చెప్పు. అంతకు మించిన ప్రార్థన ఏమీ లేదు. సురేష్ అన్నీ అమ్మగారు చేసింది, సురేష్ అన్నీ చేశాడు, జ్యోతిని చేసింది, పెద్ద పెద్ద తల్లులు చేసినారు, వీళ్ళందరూ చేసింది నువ్వు పేపర్ మీద రాసుకుంటే నీకు ప్రార్థన రాదురా. సురేష్ అన్నీ చెప్పాడు, చేసాడు, నేను కూడా రాసుకున్నావా అని నేను చేసింది నువ్వు చేసింది నీకు రాదు. నా నోట దేవుడు ఆ వాక్యం ఇచ్చాడు, ఆ మాట ఆయన వింటాడు.
నీకు ఏది వచ్చు, నీకు ఏ మాట అనడం వచ్చు, యేసు ప్రభు నీకు స్తోత్రం అనడం ఒకటే వచ్చా, అదే అను. ప్రభు నీకు కనబడిపోతాడు, నిన్ను దర్శిస్తాడు, దర్శనాల ద్వారా నీతో మాట్లాడతాడు. స్తోత్రం చెప్పు. కాబట్టి అట్టి రీతిలో దేవుడితో సహవాసం చేస్తే మనము బలిపీఠాలు కట్టే వారు అవుతాం. బలిపీఠం కట్టుట అంటే ప్రార్థన చేయుట. అబ్రహాము మొట్టమొదట దేవుడు తనతో ప్రత్యక్షమైపోయినప్పుడు ఆయన మొట్టమొదటి గ్రహించిన విషయం ఏంటంటే, నేను పాపిని ప్రభువా. ఏంటి ప్రభువా? బలిపీఠం కట్టుట అంటే మొట్టమొదట నేను పాపినని గుర్తించుట. పాపము లేని మనుషులు భూమి మీద ఎవరు ఉండరండి. ప్రతి మనిషి ఒక్క యేసుక్రీస్తు ప్రభువు వారు తప్ప ఈ భూమి మీద పాపము లేని మనుషులు అంటూ ఒక్కరు కూడా ఉండరు. నేను పాపిని ప్రభువా అని మొదట ప్రార్థించాను. రెండవది, కల్వరి నాథుడైన క్రీస్తు యేసు ప్రభుల వారిని ఆశ్రయించాలి, శిలువను ఆశ్రయించాలి. ఈ శిలువను ఆశ్రయించి నేను పాపిని, నా పాపము కొరకు నీవు రక్తం కార్చినావు, నన్ను ప్రేమించినావు, నా ఇంటికి వచ్చినావు, నా యొద్దకు వచ్చిన నీ యొద్దకు నేను రాకుండా అయ్యాలని ఉండగలను, కనుకే సన్నిధిని నీ కొరకు ప్రతిష్ఠించాను, ప్రార్థిస్తున్నాను అని ఏ వ్యక్తి అయితే మోకాళ్ళుని ప్రార్థన చేయటం ప్రారంభిస్తుందో ఆ వ్యక్తి మాటలను వినడానికి దేవుడు ఇష్టపడతాడు. స్తోత్ర. ఆ వ్యక్తి మాటలు వినడానికి దేవుడు ఇష్టపడతాడు. నీ మాటలు వినడానికి దేవుడు ఇష్టపడినప్పుడు నువ్వు మాట్లాడకుండా ఎలాగరా పని పనులు చేసుకుంటూ తిరుగుతావు? దేవుడితో మాట్లాడు. స్తోత్రం, దేవా స్తోత్రం అని చెప్పి నువ్వు మాట్లాడుతూ ఉంటే ఈ దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు. స్తోత్ర. మొదట నేను పాపినని గుర్తించుట. రెండవది, నా పాపం కొరకు నీ పాపం కొరకు వెల చెల్లించిన యేసు ప్రభు శిలువ ఎత్తుకు వచ్చి రొమ్ములు కొట్టుకుంటూ గుండె చరుచుకుంటూ నా దోషాన్ని క్షమించు ప్రభు అని దావీదు వలె ప్రార్థనలు చేయాలి. దావీదు ప్రార్థన ఏమని చేస్తానంటే కన్నీరు దారులుగా కలుస్తూ ఉంటాడు. ఇప్పుడు నువ్వు నేను అడుగుదాం, అయ్యా నాకు అసలు రావట్లేదు, కన్నీరు రావట్లేదు, ఆయన బాబు అట్ట ఏడుతా ప్రార్థనలు చేస్తాడు. నీకేమైనా అంత కన్నీరు వస్తుంది అని అడిగితే నాకు దేవుడి రుచి ఏంటో తెలుసురా. స్తోత్ర. నువ్వు ఇంకా గెరిటట్టుకోలేదురా, నాకు దేవుని రుచి తెలుసు, కనుక నేను ఆయన సన్నిధిని విడిచి ఉండలేను, నేను ఆయన సన్నిధిని విడిచిపెట్టి ఉండలేను, కనుకే నేను ఇలా ప్రార్థన చేస్తున్నాను. స్తోత్ర. ప్రియమైన సహోదరి, అలా శిలువను ఆశ్రయించి మనల్ని మనం నలుగొట్టుకుంటూ, ప్రభువా ఈ శిక్ష నా మీదకు రావలసి ఉంది, నీవు దైవ కుమారుడు, దేవదేవుడు, దేవా నీవు శిక్షించబడడానికి అనుగుణము కాదు, ఆ శిక్ష నాది, నీ మీద వేసుకున్నావు, నేను నిన్ను ఎంతో ప్రేమించాలి, నిన్ను ప్రేమించని క్షణమున అపాయాలు నన్ను చుట్టుకుంటున్నాయి, నేను నిన్ను ప్రేమించలేకపోతే అనేకమైన శ్రమలు నా వైపుకు చూస్తా ఉన్నాయి, నేను నిన్ను ప్రేమించాలి. ఏ బిడ్డ అయితే యేసు ప్రభువుని గుర్తిస్తుందో ఆ వ్యక్తి నిశ్చయంగా ప్రభువుని ప్రేమించి ఆయన్ని హత్తుకోవడానికి ఎప్పుడూ కూడా ఇష్టపడుతుంది. యేసు ప్రభువుని ఎవరు హత్తుకోవడానికి ఇష్టపడుతున్నారు వారు మాత్రమే శిలువలో నా యేసయ్య చూపిన ప్రేమకు రుణం చెల్లించుకుంటున్నారు. యేసు దేవుని హత్తుకునేవారైనా ఆయనకు దూరంగా బ్రతుకుతూ ఉన్నవారా? స్తోత్రం చెప్పు. నీ హృదయం దేవునికి ఎంత దూరంగా ఉందో అంతగా నీవు ఆయన్ని హత్తుకోవట్లేదు, అబద్ధాలు చెప్తున్నావు. నేను విశ్వాసిని అనే అబద్ధం, నేను భక్తుడిని అనే అబద్ధం, నాది కీర్తన అనే అబద్ధం, నాది ప్రార్థన అనే అబద్ధం. ఆయనకి ఎంతో దూరంగా ఉండి ఆయనను హత్తుకోకుండా, ఆయన శిలువ ప్రేమను నువ్వు గుర్తించకుండా, స్తోత్ర, కల్వరి నాథుడైన యేసుని ఎవరు హత్తుకుంటారో వారే ఆయన ప్రేమలో నుంచి వచ్చే క్షమాపణ, ఆయన శిలువలో నుంచి వచ్చే పాప విమోచన, క్షమాపణ, హృదయ శుద్ధి, దైవ నీతి కలిగి ఆయనతో కూడా నడుస్తూ ఉన్నవారు. స్తోత్ర. శిలువ నీకు ఎలా కనిపిస్తుంది తల్లి? కల్వరి శిలువ నీకు ఎలా కనిపిస్తూ ఉంది? యేసు ప్రభు అంటున్నారు, ఆయన ప్రేమను గుర్తించేవారు ఎవరైనా కలరా?
ఆయన ప్రేమను గుర్తించిన తల్లి, నీకోసమే యేసు ప్రభువు ఆ శిలువ యాతనలను అనుభవించింది. నీ హృదయం ఎలా ద్రవించడం లేదు, నీవు ఎలా యేసును హత్తుకోలేకపోతున్నావు. నీకేం కనిపిస్తా ఉంది? నీ కుటుంబం, నీ ఆస్తిపాస్తులు, నీకు కలిగిన వాటికంటే నిన్ను సృష్టించిన వాడు నీకు అధికుడు అనే విషయాన్ని ఈ రోజు నువ్వు గుర్తించు. స్తోత్రం. నీ నాసికారంధ్రములలో ఊపిరి ఉంచిన వాడు, నా నాసికారంధ్రములలో ఊపిరి ఉంచిన వాడి కంటే ఎక్కువగా ప్రేమించగలిగిన వాడు ఈ లోకంలో ఎవడూ లేడు. నీకున్న కుటుంబం, నీ ఆస్తిపాస్తులు, నీకు కలిగిన వాటన్నిటికంటే క్రీస్తు యేసు ప్రభుల వారు నీకు ఊపిరి అయి ఉన్నారు. స్తోత్రం చెప్పు. ఆయన్ని ప్రేమించు. నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను అనే దానికి గుర్తులుగా నువ్వు కొన్నింటిని చేయి. వాటిని సాక్షాత్కంగా దేవుని సన్నిధిలో ఉంచి దేవుణ్ణి వెంబడించుతున్న వ్యక్తిగా నీ జాడల యొక్క పరిమళం గుబాళించేటట్లు ఆ ప్రభు ప్రేమను నీవు అనుసరించు, వెంబడించు. స్తోత్ర. యేసును వెంబడించుచున్న వ్యక్తిని, ఆయన మందలో నేను గొర్రెను అని చెప్పి మనము యేసు ప్రభు మార్గంలో నడుచుచున్న వ్యక్తులుగా ఉండి ఆయన సన్నిధిలో ప్రార్థనలు చేద్దాం. ఆయనకు ఈ హృదయాన్ని అర్పిద్దాం. ఆయన గొప్పతనాన్ని గుర్తించి కన్నీటితో ఆయన పాదాలు కడుగుదాం. ఆయన ప్రేమను గుర్తించి ఈ హృదయాన్ని ఆయన పాదాల యొద్ద వరకపోద్దాం. మన కన్నీరు ఆయన సన్నిధిని తడిపితే దేవుని ప్రసన్నత నా మీదకు, నీ మీదకు దిగవచ్చి దైవ ప్రసన్నత నిన్ను కమ్ముకొని దేవుడు నీ కుటుంబాన్ని దీవించడానికి ఇష్టపడతాడు. అంటే దేవుని ప్రసన్నత నా మీదకి, నీ మీదకి దిగవచ్చి దేవుడు నన్ను మిమ్మల్ని నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన.